ఈ కనం దాబోడు నడిచి రావాలంటే వాడు ఈరేష్ గాడు కూడా రాలేదు నాకే. వాని సంగతి చెప్తా నేను. ముస్తాబ్ గాడు వస్తానన్నానే, నేను ఈడే కూర్చున్నాను. ఇట్లే సిగిరిబండ దా ఉంది కదా, ఇరాల నుంచి ఇక్కడ దారి ఉంది కదా, ఇట్లే నడిచొస్తానని ఈ మడినెలకు పోయాక ఇట్లే ఉంది అనమాట. ఇట్లా వస్తాడని చెప్పి ఎప్పుడు వస్తాడో ఏమో చూడండి. అవు గుడి ఈడే ఉంది, ఈడ అవు గుడి బాగుంది చూడండి. అంత సున్నము కొట్టినారు చూడండి. ఈడు ఎప్పుడన్నా కానీ ఈడ బాగా కూర్చుంటాం అన్నమాట మేము. వచ్చా చెప్పు. సరే 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 చెప్పండి చెప్పండి ముస్తాబ్ గారు. కాదురా, ఆడ ఈడ పరిగెత్తించి నేను ఒకడేరా, నేను ఎట్లా రావాలరా స్వామి దేవుడా, ఏమరా నీ కర్మ. వచ్చేసినారు కదా ముస్తాబ్ గారు. ఇంత కాదు మీరు, ఇంత అదేది బరే బండ్లు రాళ్ళు అవన్నీ కొండ గుట్టున్నట్లా ఎంత బాగుంది. అట్లా ఎట్లొచ్చినారప్ప చూడండి, ఇట్లే వచ్చినారు మీరు. అబ్బబ్బబ్బబ్బ అట్లా మాట్లాడతావు ఊరుకోయ్. ఏం మాట్లాడతావు ఆడ? అప్పటి నుంచి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నాను? ఓహో అట్లా ఏం లేదు ముస్తాబ్ గారు. ఏమన్నా నేను సడన్లీ ఏదన్నా పాట కానీ ఒక స్టోరీ కానీ ఆలోచన వస్తుందని ఎవరన్నా ఫోన్ చేసేస్తే ఉండే మూడు వస్తుంటుంది కదా, అది పాట పాడే మూడు వస్తుంది. ఏదో ఒకటి కథ ఏదో మాట్లాడుకుందాము, ఏదో రాసుకొని మనసులో ఇది చేసుకుందాం, ఏదో ఒకటి రాసుకుందాము అన్నప్పుడు ఫోన్ రింగ్ అవుతుంటుందండి. ఒకసారి అట్లా నేను స్విచ్ ఆఫ్ చేసి ఉంటాను. సరే ఆన్ చేసి ఉంటానులే, ఎంత ఆన్ చేసినా కూడా ఏముందిలే అంటే ఎడారిలో వదిలేసి వెళ్ళిపోవాలి మమ్మల్ని. మీరు వచ్చేది మాకు అదే, నాకు ఆడ నువ్వు అట్లే ఆటోకి పోతున్నావు అనుకున్నాను నేను. ఇట్లా వచ్చేసినావా నువ్వు? మళ్ళీ ఇంకెట్లా? అబ్బో తెలుసప్పు. ఇరుగా దీని గురించి చెప్పరా. 15 సంవత్సరాల నుంచి పారాడుతుంటాం చూడు మనము. ఇది భలే ఉంది. ఇది ప్లేస్ ఎట్లా అంటే, దీని పేరేమి? సిగిరిబండ. సిగిరిబండ చూడప్ప. ఇది కూర్చున్నా కూడా వచ్చి సడన్లీ కూర్చున్నావు చూడు ముస్తాబ్ గారు మీరు. నేను అబ్బా ఏమప్ప ఇతనే అంత ఫాస్ట్ వచ్చేసి అనుకుంటా. నేను ఒక్కడే నడిచి వచ్చినాను అక్కడి నుంచి. నేను ఒక్కడే. మళ్ళీ ఎవరున్నాడు నాకు తోడు? ఏమప్పా నువ్వు వస్తానని స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోను. నేను చెప్పినాను కదా ముస్తాఫా, అంతే ఈడే. ఇప్పుడు ఇంకొకటి నాకు ఒకటి చాలా ఖుషి అవుతుంది ఈరోజు. సంతోషం అవుతుంది. ఖుషి అని అంటే ఇంగ్లీష్ వర్డ్ అది. కరెక్ట్, సంతోషం. చాలా సంతోషం. ఇట్లా మనము చాలా చిన్నప్పుడు నడుస్తా ఉంటుంది. మనకి యూట్యూబర్స్ ఫ్రెండ్స్ అంతా చూడాలని. అవునవునవునవునవును. దేవా మారేమ్మా ఇదిగోగా అమ్మ చూడుగా వీళ్ళని చూడండి, చూపిస్తాను ముస్తాఫ్ గారు. ఒకసారి ఒక రాత్రి 10-11 గంటలకు కూడా వస్తా ఉంటుంది. అవును కదా, మళ్ళీ జ్ఞాపం వచ్చింది. మనము 10-11 గంటలకి ఎట్లంటే బల్లార్లానా ఏం చేస్తుంటామంటే ఒకసారి లేట్ అయిపోతుండే. లేట్ అయిపోతేప్పుడు ఇరాలకి దిగుతుంటాం అనమాట. మన ఇరేహాలకి దిగినప్పుడు అది ఏదంటే గవర్నమెంట్ బస్ యాదో ఒకటి నిలబడుతుండే పాపము, పేరు యాదో ఒకటి. మనం వచ్చేటప్పుడు మనము మళ్ళీ ఇంకా రాత్రికి ఇంకేది ఉండదా, ఇలాగే నడిచొస్తుంటే మేము. చాలా సంతోషము ఈరుగా. అంటే ఎట్లంటే తెల్లగా చంద్రుడు ఉంటుండే, కాదు వెన్నెల ఉంటుండే. ఈ అడవిలో ఇట్లా నడిచొచ్చేకి ఇది ఎంత ఆహ్లాదంగా ఉంది. సూపర్, చాలా ఆనందం వేస్తుంది ఇట్లా మంచి వాతావరణం. ఇంకోటి ముస్తాఫ్ గారు, మేము అప్పుడు మీరు గదికి పోతుంటారు కదా, అప్పుడు మీరు గదుగులో ఉన్నప్పుడు మేము ఇక్కడ చదువుతుంటాం అనమాట. 10th వరకు చదివినాము. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా మన ఊర్లో ఉండేవాళ్ళు, అంటే నాకన్నా ఒక క్లాస్ చిన్నగా ఉండ్రి. మరి వీడు ఎవరు మన ఫ్రెండ్స్లో ఇంట్లో మన ఊర్లో ఉంటారు కదా, కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా క్లాస్మేట్ వాళ్ళంతా ఉండ్రు అనమాట. వాళ్ళు మరి తిరిగా మీరు మేము పోతుండే అనమాట. ఇట్లా వచ్చేటప్పుడు ఇవి తింటుంటే ముస్తాఫ్ గారు, ఇవి ఖర్జూర పండ్లు అంటారు కదా, అవి ఉంటుండే అనమాట. అవి తినుకుంటూ అట్లే వస్తుంటాం. అట్లా ఆడ నుంచి అట్లా ముందు నుంటే ఇక ఫ్రెండ్స్ మంచి మన సర్లే వీరుగా మంచి వాతావరణము. సరే ఫ్రెండ్స్, ముస్తాఫ్ గారు చూశారు కదా, చూడండి
ఒకసారి నడవాల ఏదన్నా కానీ వాకింగ్ అని అతనికి చాలా ప్రేమ. అతనికి అట్లా పిచ్చి అడవి అంటే అంత ప్రాణం అతనికి. హలో ఫ్రెండ్స్, ఈ చిగురు బండికి వస్తే నేను అతని ముస్తాఫు. ఈ బండి ఉంది కదా, ఇక్కడ కూర్చునేటప్పుడు మాకు ఒక దీప జ్ఞాపకాలు ఉన్నాయండి. ఇరాళ్ళ నుంచి ఇటుకి నడిచేటప్పుడు మా ముస్తాఫ్ గారు అంటే ఇతని డైలాగులు చెప్తుండే. లక్ష్మీ నరసింహస్వామి సినిమా వచ్చింది బాలకృష్ణది, దాంట్లో నా ఇతని డైలాగులు చెప్తుండే. నేను ఇప్పుడు మా ముస్తాఫ్ గారిని వినిపించాలని నేను కోరుతున్నాను మన ఛానల్లో. ఏం చెప్పలేరు, చెప్పండి. ఎందుకంటే మనము దీప జ్ఞాపకాలు అప్పటివి మనం మరవకూడదు ముస్తాఫ్ గారు. చాలా రోజులు అవును, కలిసినాము. మళ్ళీ ఈ ప్లేస్ కూడా, ఇక్కడ ప్లేస్ కూడా కన్ఫర్మ్ వచ్చినాం మనం. ఏంటంటే రియల్ మాట్లాడాలి ఏదన్నా కానీ మన ఛానల్లో. లక్ష్మీ నరసింహ, ఓకే. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్యం స్వామి, సీతారామస్వామి, నారాయణ స్వామి అని ఒక్కడి తర్వాత ఒక్కడు పుట్టినోళ్ళే పుట్టినట్టు చనిపోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి గాని చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాయన. నా పేరు లక్ష్మీ నరసింహస్వామి అని. శవంలా అడ్డు పెట్ట బద్దలు కొట్టుకుని వెళ్ళైనా వాడిని అరెస్ట్ చేస్తా. ఏంద్రా ఈరోజుగా ఇప్పుడు నేనైతే డైలాగ్ చెప్పినాను. అవును, చాలా రోజుల తర్వాత కలిసాము. అవును, చెప్పండి. నువ్వేం పాట అవునవును, పాటలు నేను పాడతాను. ఎందుకంటే అప్పుడు మనము ఇట్లా రాత్రిపూట వస్తుంటే ఎలుగు బంటి వచ్చేస్తుందని ఒక భయం ఉంటుండే. అది మనం పాటలు పాడలేటప్పుడు అది పారిపోతుందండి అని ముందే పాడుతుంటాం అనమాట. ఓకే ఓకే ఓకే, అలాగే. కానీ ఇదేం లేదు, అది పాట పాడుతుంటే అది అది అదిలేనా, చికి చికి బొమ్ బొమ్ చికి చికి బొమ్ బొమ్ చిరుతులు తాగే పొగరేలే, చికి చికి బొమ్ బొమ్ చికి చికి బొమ్ బొమ్ చిరుతులు తాగే పొగరేలే, వేటుకు వేట మన ఆట, వేటుకు వేట మన పాట, చీకటిదైనా ఈ పాట అందనిదేరా, అరే అందనిదేరా మనదే, అందనిదైనా మనదే, అందనదేరా మనదే, అది అందగనే. చికి చికి బొమ్ బొమ్ చికి చికి బొమ్ బొమ్ చిరుతులు తాగే పొగరేలే, చికి చికి బొమ్ బొమ్ చికి చికి బొమ్ బొమ్ చిరుతలు తాగే పొంబలే. యూత్ లో అప్పుడు పాడాము, మరి ఇప్పుడు కూడా అలా పాడాము అట్లా. ఈ చిగురు బండిలో మేము చిన్నప్పటి నుంచి పారాడిన రూట్ ఇది. చాలా చీకటైనా కూడా పారాడుతూ ఉంటుంటిమి మేము. లేకుంటే అది 10 గంటలు కానీ 11 గంటలు కానీ ఎలుగు బండ్లు రాని, అది ఇది ఒక తీపి గుర్తుగా మేము వీడియో చేసినాం. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చాలా రోజుల తర్వాత ఈ రూట్ మేము వచ్చాము. ఇది చాలా క్రిటికల్ అయిన రూటు అని చెప్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.